ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ధైర్యం కలిగి ఉండండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని తప్పక దీవించనై ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమె ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఎవని మనస్సు అయితే దేవుని ఆనుకొని ఉంటుందో వానిని అంట దేవుడు పూర్ణ శాంతి గల వానిగా కాపాడతాను అంటున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మన యొక్క మనసు ఎవరిని ఆనుకొని ఉంది? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే అంత వరకు కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదిడుకులు, ఎన్నో నెమ్మది లేనటువంటి పరిస్థితులు మన యొక్క హృదయాలను కలిచివేస్తూ ఉంటాయి కదండి. నిజంగా ఉదయకాల సమయంలో నిద్ర లేచినది మొదలుకొని నీవు నీ యొక్క మనసు దేవుని ఆనుకొని దేవునిని ఆశ్రయించగలిగినట్లయితే ఆ రోజు అంతటిని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే చాలా మంచిగా ఆ దినాన్ని అంతటిని కూడా ఉంచుతాడు. అలా కాకుండా మనకున్నటువంటి టెన్షన్స్ను బట్టి ఆ టెన్షన్స్లోనే నిద్ర లేవడం, ఆ టెన్షన్స్లోనే పడుకోవడం, ఇలాంటివి చేయడంను బట్టి ఏమవుతుంది అంటే నెమ్మది లేని పరిస్థితులు చాలా కోకొల్లలుగా మన యొక్క హృదయాలను కలిచివేస్తూ ఉంటాయి. అలా కాకుండా నిజంగా ఉదయం నిద్ర లేచినది మొదలుకొని దేవుని పాదాలను పట్టుకొని నువ్వు ఉండగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినట్లయితే, నీ యొక్క మనస్సును దేవునికి ఆనుకున్నట్లయితే నిజంగా దేవుడు పూర్ణ శాంతి గల వానిగా నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తప్పక నీ జీవితంలో నెరవేర్చనై ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాడర్ ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క నిచ్చెనకు ఎన్ని స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా అది ఏదో ఒకటి ఆధారం చేసుకొని దేనికో ఒక దానికి ఆనుకొనగలిగినట్లయితేనే అది యూజ్ అవుతుంది. ఎంత పెద్ద నిచ్చెనైనా, ఎంత పెద్ద ఆ యొక్క ల్యాడర్ అయినప్పటికీ కూడా, ఎన్ని స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా, ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకోవాలి, దేనిదో ఒక దానికి అది ఆనుకొని ఉండగలగాలి. అప్పుడే అది ఉపయోగపడుతుంది. అదే అలా దేనిని కూడా ఆనుకొనకోకుండా అలా చక్కగా నిలబడాలి అంటే అది నిలబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఉపయోగపడదు కూడా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క మనస్సు నీవు కూడా దేవునిని ఆనుకోవాలి. దేవుని పాదాలను నీవు పట్టుకొనగలగాలి. ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు చక్కబెట్టగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు అండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నీ యొక్క మనసు దేవునిని ఆనుకొనగలిగినట్లయితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గల వానిగా దేవుడు నిన్ను కాపాడతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి దేవుని యొక్క పాదాలను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు అనుకున్నది ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాధ్యపరచగలడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆశీర్వదించండి, దీవించండి, కృపలో మీరు సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. ఈ దినం తండ్రి, నీ బిడ్డలు ఏ పనులు చేయాలి అని ప్రారంభించబోతుంటున్నారో ప్రతిదీ కూడా తండ్రి దీవెనకరంగా మార్చండి, సక్సెస్ఫుల్ గా జరిగించమని అడుగుచుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.